అక్షర రూపంలో తెల్ల కాగితం మీద పెట్టడం, మాట్లాడతాం, ఏమన్నా చేస్తాం, తెల్ల కాగితం మీద పెట్టి రాయండి అంటే ఒక అక్షరం కూడా మనకు జ్ఞాపకం రాదు. అనుకుంటుంటాం మనసులో, ఆహా నా చేతిలో పేనా ఉంటే ఉత్తర కుమార ప్రజ్ఞలు పలుకుతూ మన మనసులోనే మనము అనుకుంటూ ఉంటాము. కానీ చివరకు కలం చేతిలో పెట్టి ఒక అక్షరం రాయమన్నట్టుగా రాయలేము. అక్షర తపస్సు, ఒక తపస్సు రాయడం ఒక తపస్సు అయితే, ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి అంటే ప్రచురించి ఈ విధంగా సమావేశంలో ఆవిష్కరించడం అనేటటువంటిది అశ్వమేధ యాగం వంటిది అంటారు ఆయన, మా గురువు గారు. చూడండి, రాయడమే ఒక పెద్ద యజ్ఞమైతే దానిని నలుగురి ముందు, సాహిత్యాభిమానుల ముందు ఈ విధంగా పరిష్కరించి ఈ ముందు ఉంచడం అనేటటువంటిది, ఆవిష్కరించడం అనేటటువంటిది మహా కష్టమైనటువంటి పని. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయం బాగా అనుభవైక వేద్యమే అని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఏదో ఒక విధంగా రాయాలనుకున్నవాడు, రచయితలు ఒక కథ, ఒక 5 వాక్యాలు మన కలంలో నుండి ఒక తెల్ల కాగితం మీద పెట్టాలంటే నిజంగా చాలా అసాధ్యము, అందరికీ అనుభవించలేము. అటువంటి అక్షర తపస్సును చేసి నిర్విఘ్నంగా చేసి ఈనాడు ఇటువంటి పుస్తకాన్ని మన చేతిలో ఉంచారన్న శ్రీ పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారికి అందరి తరఫున, అందరి కరతాళ పనుల తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారికి, వారి కుటుంబీకులకు సర్వశక్తి స్వరూపుడైనటువంటి ఆ జగజ్జనని సకల. ఆ రోజుల్లో ప్రేమ వివాహాలు ఎవరైనా చేసుకుంటే ఇంకా వాళ్ళకి బ్రతుకుంటుందా, బతికిస్తారా? అలాంటి సందర్భం ఆ కాలంలో ఏర్పడింది. కులాంతర వివాహం, మతాంతర వివాహం. వీరయ్య గారని యాదవ కులానికి సంబంధించిన వారు, ఆది ఆంధ్ర కులానికి సంబంధించిన పేరు లింగమాంబ గారు ప్రేమ వివాహం చేస్తున్నారు. కులాలు వేరు, మతాలు వేరు. ప్రేమ వివాహం, కాలం ఆ కాలం. ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడండి. వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వారికి పుట్టిన బిడ్డలకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా అలాంటి దంపతులకు 2 కులాలకు సంబంధించిన వారు, 2 మతాలకు సంబంధించిన వ్యక్తులకి పుట్టిన బిడ్డ జాషువా గారు. తల్లిదండ్రులు పరిస్థితి సమాజంలో వెలువేయబడింది. ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు అందరూ వెలువేయబడింది. వారు పోరాటం చేస్తూ జీవనాన్ని గడుపుతున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు. వారి పుట్టిన బిడ్డ కూడా ఇక అనేక అవమానాలు. ఎందుకు కుల సమస్యని, పేదరికాన్ని జాషువా ప్రశ్నించాడంటే తన జీవితాన్ని ఆ విధంగా చేసినందుకు ఆ బాధలు ఎలా ఉంటాయో వారు అనుభవించారు కాబట్టి. అలాంటి తల్లిదండ్రులకి ప్రేమించుకొని వెళ్ళాడిన ఇద్దరి దంపతులకి పుట్టిన బిడ్డ జాషువా గారు. జాషువా గారి పరిస్థితి ఎలాంటిదంటే ఆయన వ్యక్తిత్వ పరంగా చాలా ఉన్నతమైన వాడు. తన మనసుకి ఏది నచ్చితే అది చేసేవాడు. పురాణాలు అవి ఇవి చదువుతున్నాడనేమో క్రైస్తవ మతానికి సంబంధించిన ఆమెకు పుట్టిన వారని చెప్పేసి హిందువులు ఇద్దరు దూరం పెట్టారు. సామాజికంగా వారు వెలువేయబడ్డారు. అలాంటి దంపతులు పుట్టిన ఈ జాషువా గారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కులపరంగాను, ఆర్థిక పేదరిక పరంగాను అనేక సమస్యలు ఎదుర్కొని వాటి నుంచి పోరాడి అందుకంటాడు, నాకు 2 గురువులు. ఒకటి పేదరికం, రెండవది కులమత భేదం. పేదరికం ఇవి ఎలాంటి అంటే, ఒకటి నాకు నాలో సహనం నేర్పితే, రెండవది నన్ను ఎదిరించే శక్తిని కలిగించింది. అంతే తప్ప నన్ను బానిసగా మాత్రం మార్చలేదు. ఆ దారిద్ర్యాన్ని, ఆ కులతత్వాన్ని నేను చీల్చి చెండాడతాను అని ప్రజలు కోరాడు అని కత్తి కట్టాడు. ఏం కత్తి అంటే ఆయన కత్తి కలం అనే కత్తి.
ఆ కలం అనే కత్తికి సంఘంపై ద్వేషం లేదు, దాని విధానంపై ద్వేషం అని చెప్పేసి స్పష్టతగా చేశాడు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన వ్యక్తి సమాజంలో ఈ కులమత భేదాలు, పేదరికం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో, ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయో తెలుసుకొని ఎదిగిన వ్యక్తి మహాకవిగా అయ్యాడు. అయ్యి ఏమంటాడంటే, నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క గడన చేయుట కాసపడను నేను, ఆలు బిడ్డలకునై ఆస్తి పాస్తులకు పెడత్రోవలో పాదమిడను నేను, నేనాశయించని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను, సంసార యాత్రకు చాలినంతకు దక్క గుడ్డి గవ్వయ్య కోరుకొనను నేను, కుల మతాలు గీచిన గీతల చుచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిలలోకమెట్లు నిర్ణయించిన తరుగు లేదు విశ్వనరుడ నేను. విశ్వనరుడని ప్రకటించుకున్న అది ఆత్మవిశ్వాసం కలిగిన కవి జాషువా గారు. సమాజం గురించి మాట్లాడతాడు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మాట్లాడతాడు, పేదరికం గురించి మాట్లాడతాడు, ప్రకృతి గురించి మాట్లాడతాడు, దేశ నాయకుల గురించి మాట్లాడతాడు, దేశ మాత గురించి మాట్లాడతాడు. విశ్వనరుడు ఎవరేమనుకున్నా, నన్ను ఏ కులం వారని నన్ను గిరిగించి అక్కడ పెట్టినా నాకు లెక్క చేయను నేను, ఎందుకంటే నేను విశ్వనరుడు నరుడని ప్రకటించుకున్న మహాకవి. అలాంటి మహాకవి కవికి ఎంతో బాధ్యత ఉంటుంది. ఏదో రోజుకి పుట్టలోని చేతులు పుట్టవాగేయటం అన్నట్టుగా ఎంతో మంది కవులు రచనలు చేస్తూ పోతూ ఉంటారు, కానీ ఎంతమంది నిలబడుతున్నారు, వారి తదనంతరం కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే అలాంటి మహాకవులు ఉంటారు. జాషువా గారు కలం పట్టిన నాటికి సమాజంలో ఎలా ఉందంటే, భావ కవిత్వం బాగా ఉధృతంగా వస్తున్న కాలం. మహా కవులందరూ కూడా భావ కవిత్వంలో మునిగి తేలుతున్నారు. ఆ కాలంలో ఎలా ఉన్నాయంటే, కవులు వారికి ఇష్టమైన ప్రేయస్సుల పేర్లు పెట్టుకొని ఒక్కొక్క స్త్రీ పేరు పెట్టుకొని ఆమెను ఊహించుకుంటూ పాటలు పాడుకుంటూ కవితలు చెప్పుకుంటూ గీతాలు రాసుకుంటూ అలా ఆనందంగా భావ కవిత్వంలో తేలియాడుతున్న కాలం అది. అలా చూస్తే నండూరి సుబ్బారావు ఎంకి కానీ, కృష్ణశాస్త్రి ఊర్వశి కానీ, అడవి బాబురాజు శశికళ కానీ, విశ్వనాథ్ గారి కిన్నెరసని కానీ, శివశంకర శాస్త్రి గారి హృదయేశ్వరి కానీ, నాయన సుబ్బారావు గారి వత్సల కానీ, ఇలా అందరూ కూడా వారు ఒక పేర్లు పెట్టుకొని వారు కవితలు రాస్తున్న కాలంలో జాషువా గారి కలం పట్టున్నారు. ఒక బాధ్యతాయుతమైన కవి ఎలా ఉండాలి అంటూ జాషువా గారు అంటారు, తెలుగు భాష ఎలాంటిది, తెలుగు భాష సౌందర్యం ఎలా ఉంటుంది చెబుతూ, కవి సమయము తప్పి నుడికారపు సొంపును పాడు చేసి నీ వ్యవత కోసము కుమిలి ఏడ్చుచు చక్కని తెలుగు కవితకు ఆయువులు కుదించి ఏమిటి అయోమయం మొదలెత్తు నీవు నీ కవనం పాడుగాను వెడగా ఇక నేనే రమ్ము దారికి అని సమకాలీన కవుల్ని హెచ్చరించిన కవి జాషువా. అది బాధ్యత కలిగిన కవి ఎలా ఉండాలో చెప్పిన వ్యక్తి. అలాగనే సమయం, నేను అతిథిని కాబట్టి ఉపన్యాసం కాదు కాబట్టి, అలాంటి మహాకవి వారి సమాజంలో వారు ఎంచుకున్న వస్తువులు ఎలా ఉంటాయని, ప్రకృతి, మనిషి, ఇజిగాడు, గబ్బెలం, సాలీడు, ఎవరండి ఈ అంశాలను ఎంచుకొని కోకెలని నెమలని చిత్రిస్తూ రాసే కాలంలో గబ్బెలాలని, గిజిగాడు పెట్టెల్ని, సాలీళ్ళని, ఇలాంటి కవితా వస్తువులు ఎంచుకొని అద్భుతమైన కావ్యాలు రాసిన వ్యక్తి. అదే అంటారు, నా కన్నీటి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆర్ద్రమైన హృదయం కూడా కావాలంటారు. ఒక కష్టాన్ని తెలుసుకోవాలంటే ఆ కష్టాన్ని అర్థం చేసుకునే హృదయం కావాలి అని చెప్పిన మహాకవి. అందుకనే ఈ రోజు కూడా వారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎంతో మంది కవులకు ప్రేరణగా నిలిచిన వారు, కవి బాధ్యత ఎలా ఉందో చెప్పిన వాడు, సమాజం ఎలా ఉంటే బాగుంటుందో తెలియజేసిన వారు.
సమాజానికి అవసరమైన చైతన్యాన్ని కలిగించిన సాహిత్యాన్ని అందించిన వారు. ఇలా అనేక కోణాల్లో జాషువా గారు ఉత్తమంగా నిలిచారు. కాబట్టి ఆ అంశాలన్నీ కూడా నేటి సమాజానికి అవసరం. కాబట్టి చెన్నయ్య గారు కానీ ఈ రోజు దేశం నలుమూలల తెలుగు ప్రాంతాల్లో జాషువా గారి జయంతులు, పురస్కారాలు జరుగుతాయి. తెలుగు కార్యక్రమాల్లో ఇలాంటి పుస్తకావిష్కరణలు 61వదిగా చెప్పారు. ఒక సంస్థ తెలుగు జాతిని రక్షించుకుంటూ ఇన్ని పుస్తకాలను ఆవిష్కరిస్తూ వాటిని పరిచయం చేస్తూ వచ్చే విషయం సామాన్య విషయం కాదు. వీరి ఆధ్వర్యంలో 131వ జయంతి జరుపుకున్న శుభ సందర్భంలో పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారి ఉగ్గుపాల నుండే పుస్తక పరిచయ సభలో ఆయన పుస్తకాన్ని సమీక్షిస్తూ నేను ఇచ్చిన శీర్షిక సగటు మనిషి జీవన చిత్రం పేరూరు కవిత్వం. సగటు మనిషి జీవన చిత్రం పేరూరు కవిత్వం. ఆయన ఒక సగటు రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి కవి. ఈ కవి జీవధాతువైన మట్టిని నమ్మినవాడు, అమానవీయతకు ఎదురొట్టి నిలిచినవాడు. ఈ దేశంలో రైతుల పక్షాన తెలుగు కవులు నిజాయితీగా కవిత్వం రాస్తున్న కవులను పేరూరు బాలసుబ్రహ్మణ్యం ఒకరిగా నిలబడిపోతాడు. తిరుపతి జిల్లా కొరవేలుగుంట వీరి నివాసం. వీరు ఇదివరకే ప్రముఖ కథా రచయితగా సాహితీ లోకానికి సుపరిచితుడే. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పేరూరు గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. అదే వారి సంపాదకత్వంలో వచ్చినటువంటి చిత్తూరు కథ అన్నటువంటి ఒక పుస్తక రూపంలోకి తెచ్చాడు. అది ఆనాటి సభాగారం నుండి ఈనాటి వరకు వచ్చినటువంటి ప్రముఖ కథా రచయితలు అందరివి కలిపి ఒక సంకలనంగా తెచ్చిపెట్టింది. సాహితీ జగత్తులో వారికి ఎనలేని కీర్తిని కూడా తీసుకొచ్చింది. ఆయన అందరూ ప్రేమగా బాల అనే పిలుస్తారు. అందుకే వారు తొలి పుస్తకం బాలీలు పేరుతో రాసిన నానీలు, తర్వాత కథలు మైత్రి కథా సంకలనం, 116 చిరు కవితల మడకెత్తుల కథలు. ఈ మధ్యనే మడకెత్తుల కథలు చాలా వరకు ప్రసిద్ధిగా కథా రచయితగా ఎన్నో తెలుగు సాహిత్యంలో స్థిరంగా నిలబెట్టినటువంటి ఒక కథా సమితి. ఇప్పుడు ఈ ఉగ్గుపాల నుండే కవితా సమితితో కవిగా మన ముందుకు వస్తున్నాడు. వీరు అనేక అవార్డులు రివార్డులు అందుకున్నారు. వీరి సాహిత్యం అన్ని ప్రముఖ దినపత్రికల్లోనూ వారపత్రికల్లోనే కాకుండా కెనడా దేశంలో ప్రచురించేటటువంటి పత్రికలో కూడా బహుమతి వీరి కవితను పొందడం వారి యొక్క సాహిత్య కృషికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరి సాహితీ సేవలో నిమగ్నమై అనేకమైనటువంటి సాహిత్య సంస్థల్లో బాధ్యతాయుతమైన స్థానాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నటువంటి వ్యక్తి. వీరు రాసినటువంటి ఉగ్గిపాల నుండే కవితా సంపుటి గురించి మాట్లాడుకునే ముందు అసలు కవిత్వం అంటే ఏంటి, ఎందుకు రాయాలి, కవులు ఏం చేస్తారు, కవితా ప్రయోజనం ఏమిటనేది కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఆ క్రమంలో ప్రముఖ కవి డాక్టర్ కె శివారెడ్డి గారు తాను రాసుకున్నటువంటి అజేయం అనే కవితా సంపుటిలో కవులు ఏం చేస్తారో ఇలా చెప్పాడు. కవులు ఏం చేస్తారు, గోడలకు నోర్లు ఇస్తారు. కవులు ఏం చేస్తారు, చెట్లకు కన్నిస్తారు. కవులు ఏం చేస్తారు, గాలికి గొంతిస్తారు. కవులు ఏం చేస్తారు, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు. కవులు ఏం చేస్తారు, ప్రజలకు చేతులు ఇస్తారు. తెల్ల కాగితానికి అనంతమైన శక్తిని ఇస్తారు. గోడ మీద ప్రత్యక్షమైన పద్యాలు మరుక్షణంలో జనం దేహాల మీద ప్రత్యక్షమవుతాయి. గోడ ఉన్నందుకు ఇంటిని నిందించు, ఇల్లు ఉన్నందుకు మనిషిని నిందించు. అవును, మీకు కావాల్సింది గోడ లేని ఇల్లు, ఇల్లు లేని మనుషులు, మనుషులు లేని దేశం అని చెప్పుకొచ్చాను. ఈ వాక్యాలు చదువుతుంటే కవులు ఏమైనా చేయగలరని నిరూపిస్తున్నాయి ఈ వాక్యాలు. అలాగే పేరూరు వారు కూడా ఈ జాబితాలో కవుల్లో చేరిపోతారు. కదిలించేది కవిత్వం అన్నారు. కవిత్వం మేల్కొల్పాలి కానీ జోకొట్టకూడదని కూడా అన్నారు. కవిత్వం ఎలా ఉండాలి, నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రత్యేకించి నిబంధనలు ఏమీ ఉండవు వచన కవితానికి, కానీ కొన్ని లక్షణాలు అయితే ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు ఉన్నాయని లక్షణాలకి నిర్ధారించినటువంటి లక్షణాలు ఏమిటంటే ప్రక్రియ ఏదైనా కావచ్చు, ఒక రచయిత తన రచనలో ఏమి చెప్పాడన్నది వస్తువు, ఎలా చెప్పాడన్నది శిల్పం.
ఈ వస్తు శిల్పాలకు సమన్వయం కుదిరినప్పుడే ఆ రచన సాహిత్య గౌరవం పొందుతుంది. పేరూరు వారు కథా రచయితగా ఈ ఖ్యాతిని ఇప్పటికీ ఆర్జించారు. కొత్తగా రావాల్సింది లేదు. అయితే వచన కవిత్వంలో ఎవరికి నేను తీసుకోను అని ఈ ఉగ్గుపాల నుండి అనే కవితా సంపుటితో నిరూపించుకున్నాడు. అందుకు వారు అభినందనీయులు. వచన కవిత్వానికి ఉండాల్సిన విశేష లక్షణాలు 3: శీర్షిక, ఎత్తుగడ, ముగింపు. వీటిని బాగా ఆకలింపు చేసుకున్నవాడు పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు. ఒక కవిత చదివితే దాని సంపూర్ణత్వంతో మనల్ని మన నీడకు దగ్గరగా నడిపించాలి. ఆ కవిత మన కళ్ళల్లోకి వచ్చి కూర్చోవాలి, మన కనురెప్పల మీద వారిపోవాలి. కవిత్వం ఏమిస్తుంది అంటే కవితలోని అక్షరాలన్నీ ఒక గిన్నెలో పోసి మరగగాసి దాన్ని వడిపోస్తే మిగిలే కాస్త చెంచాడు రసమే రసానుభూతి, ఆనందానుభూతి. ఆ అనుభూతి, ఆ సంతృప్తి కోసమే ఏ కవైనా తాపత్రయపడతాడు. అందుకు పేరూరు వారేమి మినహాయింపు కాదు. సృజన విషయంలో కవులకు స్వేచ్ఛ అవసరమని అందరూ అంగీకరించాల్సిన విషయమే. అయితే ఆ స్వేచ్ఛ సమాజం పట్ల కవికి ఉన్నటువంటి బాధ్యతతో ముడిపడి ఉన్న స్వేచ్ఛ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వస్తువుని ఎన్నుకునే విషయంలోనూ, ఆ వస్తువును వ్యక్తీకరించడంలోనూ, ఎన్నుకునే శిల్ప విషయంలోనూ కవికి పూర్తి స్వేచ్ఛాజీవి. అయితే ఆ ఎంచుకున్న మార్గం అంతిమంగా సమాజానికి అందాలన్నదే తపన, స్పృహ మన పేరూరు వారిలో పుష్కలంగా ఉన్నాయన్నది ఈ ఉగ్గుపాల నుండి అనే కవితా సంపుటితో నిరూపించుకున్నారు. కవితా ప్రయోజనం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఆరుద్ర గారి మాటలు ఇక్కడ మనం ఉటంకించుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఏమి చెప్పడం, ఎలా చెప్పడం, ఏమి చెప్పడం, ఎలా చెప్పడం అనేవి 2 చక్రాలు. ఆ 2 సమంగా ఒప్పడం, బండిని తిప్పడం అనేవే కవితా సౌలభ్యత్వాలు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి కాదు వినా ఆ రెండింటిలో ఏది లేకపోయినా బండి 0 అన్నారు ఆరుద్ర గారు. ఈ వాక్యాన్ని స్వంతం చేసుకున్న కవిగా పేరూరు గారు తన కవితల్లో ప్రదర్శించి సఫలీకృతమయ్యాడని అనిపిస్తుంది. పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారి కవితలే కాదు, ఆ కవితల శీర్షికలు కూడా మాట్లాడతాయి మనతో. పేరూరు బాలన్న రైతు కుటుంబం నేపథ్యం నుండి వచ్చినోడు కదా. ఈ కవి శ్రామిక పక్షపాతిగా మనకు కనపడతాడు. అందుకే కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవిని శ్రీశ్రీ ఆనాడే ఉటంకించారు. దాన్ని బాలయ్య ఈరోజు నిరూపించుకున్నాడు. ఇక వీరు ఉగ్గుపాల నుండే కవితా సంపుటిలో మొత్తం 74 కవితలు ఉన్నాయి. ఈ కవితా సంపుటికి డాక్టర్ శైల్ కుమార్ గారు, శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు అందుబాటులో ఇలా చెప్తున్నారు. పేరూరు గ్రామ జీవితాన్ని, నీటి కష్టాన్ని, రైతు బాధను, మట్టి తపనను, ఆకలి వేదనను ఎరిగినవాడు. ఈ కవితలన్నీ వీటి చుట్టూనే దొరుకుతాయి. ఏ కవి అయినా సజీవమైనటువంటి కవిత్వాన్ని పండించాలంటే తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి సామాజిక అంశాలైతేనేమి, రాజకీయ అంశాలైతేనేమి, రైతు అంశాలైతేనేమి అన్ని విషయాలను తన సమాజంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల ఆధారంగానే కవిత్వమైన కథ అయినా రాస్తే అది కొంత పండుతుంది. ఆ కవికి కూడా కొంత సంతృప్తి కలుగుతుంది. నేల విడిచి కవిత సాగు చేయలేదు పేరూరు వారు. తల్లిదండ్రులని, సమాజాన్ని ఎంతగానో ప్రేమించాడు. సమాజం మరింత బాగుండాలని భావించేటటువంటి ఒక ఆశావాది. మనుషుల మధ్య అంతరించిపోతున్న మానవీయ విలువల కోసం మదన పడ్డాడు, వేదన పడ్డాడు. కవికి ఇవి చాలా అవసరమని ఆ అనుభూతిని అక్షరీకరించవలసిందే చాలు. ఆ పనిని నిక్కచ్చిగా చేశాడు పేరూరు. సమాజం పట్ల తన బాధ్యతను మర్చిపోలేదు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలు ఎక్కడ తగ్గిపోవడం లేదు. తన స్నేహితుల పట్ల ఏ విధమైనటువంటి సంకోచ భావము, అనుమానాస్పదమైనటువంటి వాటికి జోలికి వెళ్ళలేదు. తన స్నేహాన్ని నిలబెట్టుకుంటూ స్నేహితుల మధ్య, స్నేహితుల కోసం చాలా తపన పడేటటువంటి వ్యక్తిగా మన ముందుంటాడు. కవిత్వం రాయాలి అని రాయడం వేరు, కవిత్వం మనసులో నుండి తన్నుకొచ్చే రాయడం వేరు. ఇందులో చాలా కవితలు పేరూరు వారు మనసులో నుండి తన్నుకొచ్చినవే అన్నది నిజం అని సభావాచస్పతి నవలాక్షర శిల్పి డాక్టర్ శైల్ కుమార్ గారు తన ముందు మాటల్లో ఉటంకించారు ఈ వాక్యాలన్నీ కూడా. తర్వాత ఇక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పల్లిపట్టు నాగరాజు గారు ఇలా అంటారు: సాలు బట్టి దున్నే మడిలో సాలెంబడి గుత్తుల్ని ఎత్త
పిట్టల్ని సో సో అని ముందుకు తొలినట్టు, ఎలపటెద్దు దాపటెద్దును ముందుగాలతో నడిపినట్టు, అదిలించినట్లు మానవీయ విలువలను సాగు చేయడానికి మన రేపటి తరాల మీద మనిషి తనకు పంటని ఒప్పిడి చేసి గుండె గదుల్లో గాజులను భద్రపరచుకోవడానికి పేరూరు కవిత్వపు ఊటకయ్యగా ఊరుతుంది అన్నాడు. మన హృదయాల్లోకి పంట కాలువలై మడవలు తిప్పుతున్నాడు అని తన ముందు మాటలో పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన కవిత్వంలో ఈ పదజాలం అన్నీ కూడా మాండలికం, మన చిత్తూరు మాండలికంలో వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయంతో ముడిపడినటువంటి భాషనే వాడటం జరిగింది. అలాగే కాలువలు, మడవలు తిప్పడం, ఈ భాష అంతా కూడా రైతుకు సంబంధించింది, భూమికి సంబంధించిన భాష, పరిభాషనే వాడటం జరిగింది. అంటే ఇతని నేపథ్యం ఏమిటి అని అంటే ఆ నేపథ్యం కూడా రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏ నేపథ్యం నుండి వస్తాడో ఆ కవి, ఆ రచయిత ఆ భాషా మాండలికాలనే వంట పట్టించుకుంటాడు. తన కవితల్లో కానీ కథలో కానీ ఆ భాషనే వాడతాడు. దానికి ప్రత్యేకించి పేరూరు వారిని వ్యతిరేకం కాదు. వీరిద్దరి మాటలు అక్షర సత్యాలని ఉగ్గుపాల నుండే కవితా సంపుటి చదివిన పాఠకులకు ఖచ్చితంగా అనుకుంటారు. ఇవేవి అబద్ధాలు కాదని నిరూపించింది వారి కవిత్వం. ముందుగా ఈ కవితా శీర్షికను చూద్దాం. ఉగ్గుపాల నుండే అనే కవితలో, మీ బిడ్డ ఒంటికి సూర్యకిరణాలు తాకనివ్వండి, ఒళ్ళు రుద్ది పౌడర్ వేసి తెల్లవారగానే స్కూల్ వ్యాన్లో కుక్కేయకండి, సాయంత్రం ఆడుకోవాలని కోరికను తుంచేసి హోంవర్క్ అంటూ వారి మెదడును మేధస్సును మీ ర్యాంకుల గోడకు తగిలించకండి అంటారు. ఈరోజు ఏ తల్లిదండ్రి అయినా కూడా తన బిడ్డ చదవాలి, ర్యాంకులు కొలగొట్టాలి, అమెరికాలకు వెళ్ళాలి, అమెరికాలో ఆడు మంచిగా బాగా పుష్కలంగా డబ్బు సంపాదించి డాలర్లు సంపాదించి తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. జరుగుతున్నది అదే. అంతా తల్లిదండ్రులు దిక్కు దివాణం లేకుండా ఇక్కడ పల్లాకల పాలే చాలా బాధపడుతూ ఉంటారు, వృద్ధాశ్రమాల్లో ఉంటారు. కానీ ఆ పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రి పడేటటువంటి వేదన మీరు అలా పెంచకండి అని నిక్కచ్చిగా చెబుతున్నాడు. అలాగే ఈరోజు నడుస్తున్న చరిత్ర ఇది. ప్రతి మనిషి తన బిడ్డలని డాలర్లు సంపాదించి ఆ పనిముట్టుగా చూస్తున్న సందర్భం ఇది. ఒక మనిషిగా చూడటం లేదు బిడ్డల్ని. వాడు భవిష్యత్తులో ఇన్ని డాలర్లు చేస్తాడు, ఇన్ని కోట్లతో మనకి కొల్లబడతాడు, ఇంత చేస్తాడు అనే ఒక ఊహాతీతమైనటువంటి భ్రమ ప్రపంచంలో బతుకుతున్నది ఈ తల్లిదండ్రుల వ్యవహారం. పిల్లల మానసిక స్థితిని, వారి మనోభావాలను పట్టించుకున్నటువంటి తల్లిదండ్రుల తీరును తూర్పార పట్టాడు నిక్కచ్చిగా పేరూరు. పిల్లల్ని తిరోగమనం చెందనీయకండి. అకాడమిక్ చదువులతో పాటు వారి మనసుల్లో మానవత్వం మొక్కల్ని నాటండి. ఉద్యోగ వేట ముళ్ళబాటని భయపెట్టకండి. మహనీయుల చరిత్రలు చదివించి మహాపథాన నడిపించి జీవన గమనం నల్లేరుపై నడకని ఉగ్గుపాల నుండి ధైర్యాన్ని నూరిపోయింది అని ముగిస్తుంది ఈ కవిత్వం. ఈ కవిత శీర్షిక ఉగ్గుపాల నుండి అని. అంటే పిల్లవాడికి అభద్రతాభావాన్ని, ఈ లోకం చెడ్డదని, ఈ లోకంలో బతకడం కష్టమని, ఈ లోకంలో జీవించడం కష్టమని, ప్రతిదీ కష్టమని ఒక అభద్రతాభావాన్ని నూరుపోస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఒక హెచ్చరికలాగా, ఒక చెన్నాకోల దెబ్బలాగా విసురుతున్నాడు మన పేరూరు బాలసుబ్రహ్మణ్యం. యొక్క విజ్ఞానం పెరిగే కొద్దీ మనిషి తిరోగమన స్థితిలోకి వెళుతున్నాడు. శ్రమతత్వాన్ని పూర్తిగా వదిలివేస్తున్నాడు. శ్రమించే గుణాన్ని విసర్జిస్తున్నాడు. అందరూ పుష్కలంగా, సంతోషంగా, సుఖమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో పిల్లవాడిని పెంచడం ఎలాగా, పిల్లవాడిని ఏ విధమైనటువంటి దీంట్లో పెంచాలన్నటువంటిది ఒక సూచనప్రాయంగా సమాజానికి చెబుతున్నటువంటి ఒక హితబోధగా నేను భావించవచ్చు. పిల్లకు బాల్యం రుచి చూపండి. పిల్లలకి వారిలో అభద్రతాభావాన్ని తుంచి వారికి మనోధైర్యాన్ని ఇవ్వండి. సాధ్యమైనంత వరకు పిల్లలు జీవితాన్ని నడుచుకోవడానికి జీవితంలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, విద్యాభ్యాసం, వినయం, భక్తి భావాలు కలిగి ఉండాలన్నటువంటిది నేర్పాలి. ఇప్పటి నుండి అనే సత్యాన్ని ఇక్కడ
లేకపోతే మనుగడ కష్టమని భావించకండి. ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే మానవ జీవితం మంచిగా ఉంటుందని చెప్పడమే వారి యొక్క ఉద్దేశం. వేరూరు గారు మానవతావాది కనుక ఇంత స్థూలంగా ఈ కవితలో నేటి మానవ జీవితంలో బాల్యం ఎంత కర్కశంగా చిదివేయబడుతుందో కవిత్వీకరించారు. నేటి సమాజం ఆడపిల్లల ఉనికి ప్రమాదంలో ఉందని చెబుతూ మొదటి కవిత ఆడబిడ్డ అంటే అని ఒక శీర్షికతో చెబుతుంది. మనం ముందే మాట్లాడుకున్నాం, శీర్షికలే మాట్లాడతాయి అని. చాలామంది శీర్షికలు అర్థం కాని శీర్షికలు పెడుతూ ఉంటారు గొప్ప గొప్ప కవులందరూ కూడా. ఇక్కడ అలా లేదు. ఆ శీర్షిక చదివితే దాని యొక్క ఆ కవిత్వం యొక్క లోగుట్టు, ఆ కవిత్వం యొక్క భావన మనకు సంక్షిప్తంగా అర్థమైపోతుంది. ఆడబిడ్డ అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? ఆడబిడ్డ గురించి చెప్తున్నాడు. అంటే ఈ సమాజంలో ఈనాడు ఆడబిడ్డలకు ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి, ఏ విధమైనటువంటి స్థితిలో ప్రమాదంలో పొంచి ఉంది ఈనాడు ఆడబిడ్డ ఎంత ప్రమాదంలో ఉందన్నటువంటిది ఈ కవితలో చెప్పడం జరుగుతుంది. అది ఈ పుస్తకంలో మొదటి కవిత. మనం అన్ని 74 చెప్పుకోవడానికి వీల్లేదు కాబట్టి కొన్ని మాత్రమే ఇక్కడ పరిచయం చేసుకుందాం. ఆడబిడ్డ అంటే సమస్తాన్ని లోపల దాచుకుంటూ సమాజాన్ని భుజాలపై మోస్తున్న భూదేవే కదా అంటాడు. ఆడబిడ్డ అంటే సమస్తాన్ని లోపల దాచుకొని సమాజాన్ని భుజాలపై మోస్తున్న భూదేవే కదా. నీ నివాసానికి ఆడబిడ్డ కావాలి, నీ సంతానాభివృద్ధికి ఆడబిడ్డ కావాలి, నీతో పాలు నీళ్ళ కష్ట సుఖాలను పంచుకోవడానికి కావలసింది ఆడమనిషే కదా అంటూ ఆడపిల్లలు ఎంత అవసరమో ఈనాటి జీవితాలకు, మానవ జీవితాలకు స్త్రీలు ఎంత అవసరం అన్నది చెబుతూ ఉన్నాడు. మగవాడితో కష్ట సుఖాలు పంచుకునేందుకు, నీ వంశాన్ని నిలబెట్టేందుకు ఆడపిల్ల వాళ్ళకి కావాలి, కానీ నీ ఇంట ఆడబిడ్డ పుట్టడానికి జన్మించకూడదు అంటాం అనే దుర్మార్గపు ఆలోచనను మంచిది కాదంటూ సమాజానికి హితబోధ చెబుతున్నాడు. మరుగుతూనే మళ్ళీ దాంట్లోనే తనువు మనువు పంచుకునే తల్లులు కనడానికి అమ్మలు లేని కాలం, ఆడబిడ్డలు లేని లోకం, మనుషులు మలవని ఎడారి భూమి ఎప్పుడు అర్థమవుతుంది మన వెర్రి మెదళ్లకు అంటాడు. ఇలాగే భ్రూణ హత్యలు జరుగుతూ వస్తే ముందుగానే స్కానింగ్ సెంటర్లకు వెళ్ళి స్కానింగ్లు తీసుకొని ఆడబిడ్డ అంటానే ఆ పిండాన్ని మృతి గుహంలోకి పంపించి ఛిద్రం చేసేటటువంటి ఈ సమాజము ఇలా చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో అమ్మలేని కాలం అవుతుంది, ఆడబిడ్డలు లేని లోకం అవుతుంది. ఆడబిడ్డ లేకపోతే ఏముంది? భూమి లేకపోతే ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది? ఉత్పత్తి జరగాల, పంట పండాలా, మనకు భోజనం రావాలంటే కొద్దిగా భూమి ఉండాలి. ఆ భూ స్థానం అమ్మది కాబట్టి ఆ ఉత్పత్తి ఎలా జరగాలి? ఈ లోకంలో మనుషులనే వాళ్ళు పండాలంటే ఇక్కడ ఆ రైతు కాబట్టి ఆ రైతు ఆలోచనతోనే ఈరోజు పంట ఉత్పత్తి ఈరోజు మనం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని ఏంటంటే పంట భూముల్ని అన్ని టీకారణ్యాలు అడవుల్లో ఏమి అపార్ట్మెంట్ చేసుకుంటూ లగ్జరీగా బతకడానికి చేస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో తిండి గింజలు తినడానికి మన తరం గడిచిపోయిన తర్వాత తిండి గింజలు ఉండవు, అలాగే ఆడపిల్లలు కూడా ఉండరు అంటాడు. అప్పుడు ఎప్పుడు అర్థమవుతుంది? ఈ వెర్రి మెదళ్ళకి అంటాడు. ఎడారి భూమి అయిపోతుంది అంటాడు. మనుషులు మలవని, పంట మలవని భూమిని ఏమాత్రం నాశనం చేసుకుంటున్నామో అమ్మల్ని కూడా నాశనం చేస్తూ, తల్లుల్ని కూడా నాశనం చేస్తూ మనుషులు మలవని ఎడారి భూమి అవుతుంది అంటాడు. అంటే ఈ కవికి ఉన్నటువంటి స్త్రీల పట్ల ఉన్నటువంటి గౌరవ భావము, జరగబోయేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి నిజాన్ని తట్టుకోలేక ఆ విధమైన వేదన కవిత్వ రూపంలో చెప్పాడు. అంటే మీ అత్యాశ ఇలాగే కొనసాగితే ఈ సృష్టికి మూలమైనటువంటి స్త్రీ జాతి అంతరించిపోయి మానవుని మనుగడకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించుకుంటే ఈ భూమండలం బట్టి ఎడారిగా మారడం ఎంతో దూరంలో లేదు అంటాడు అనే నగ్న సత్యాన్ని చెబుతూ మనల్ని హెచ్చరించాడు. అట్టి భ్రూణ హత్యల పట్ల నిశ్చిత పరిశీలన కవిలో ఎంతో బలంగా ఉంది అని మనం తేటతెల్లం అవుతుంది. అంటే ఇక్కడ కవికి సాధారణ మనిషికి దృష్టికోణంలో తేడా ఉంటుంది. మనిషి సాధారణంగా మనం చూసేటటువంటి చూపును బట్టే మన దృశ్యం ఉంటుంది. మనం చూసేటటువంటి వక్రంగా చూస్తే వక్రంగా దృశ్యం కనపడుతుంది, సక్రంగా చూస్తే సక్రమైనటువంటి దృశ్యం కనపడుతుంది. కానీ కవికి మాత్రం ఆ దృక్కోణం వేరుగా ఉంటుంది, దృష్టికోణం వేరు. అతను ఆ యొక్క దృష్టికోణం కవి ఏమి
తన మనోనేత్రంతో చూస్తాడు, పరిశీలనాత్మకంగా చూస్తాడు, పరిశోధన దృష్టితో చూస్తాడు. కాబట్టి అందులోని అంశాలన్నీ కూడా వారికి సాధారణ మనుషులకు కవులకు అదే తేడా. తల్లిదండ్రులు నిర్దయగా వృద్ధాశ్రమంలో నెట్టేస్తున్నటువంటి బిడ్డలున్న ఈ సమాజం సాధారణ వ్యక్తుల కంటే సాహిత్య వ్యాసంగంలో ఉన్న మనుషులు ఒక సున్నితమైన మనసు ఉంటుంది కవులకు, రచయితలకు. చెమ్మ ఆరనటువంటి గుండెలు కవులవి, రచయితలవి అంటారు. అనడానికి పేరూరు వారు చెప్పినటువంటి ఒక కవిత తేటతలం అవుతుంది. కనపడని దేవుడు, కనపడని దేవుడు శీర్షిక. మనందరికీ తెలుసు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని మనం ఎప్పుడో నేర్చుకున్నాం మన చిన్నప్పుడే. కనపడే దేవుడు దేవుళ్ళు ఎవరంటే అమ్మ నాన్న కదా. మరి ఈ బాలు గారు కనపడని దేవుడు అనే శీర్షికతో వాళ్ళ తండ్రి పైన కవిత రాసుకున్నాడు. అంటే వారి నాన్నగారితో వారికి ఉన్నటువంటి ప్రేమానురాగాలు, వారికి ఉన్నటువంటి వాత్సల్యం, వారికి ఉన్నటువంటి తండ్రితో ఉన్నటువంటి అనుబంధం అవన్నీ కవిత్వం తీసుకున్నాడు. ఎందుకు? ఈరోజు ఆయన లేడు కాబట్టి. అందుకని కనపడని దేవుడు అని శీర్షిక. అంటే ఒక శీర్షికలో ఎంత అర్థవంతంగా కవిత్వానికి తను పెట్టుకున్నటువంటి శీర్షిక చదివితేనే అక్కడ అర్థమవుతుంది. అలా పల్లంగట్లపై నడుస్తూ నాన్న గుర్తొచ్చినప్పుడల్లా భావోద్వేగంతో కళ్ళు రెండు చలమలవుతాయి అంటాడు. రెండు కళ్ళు రెండు చలమలవుతాయి అంటాడు. అంటే తను మర్చిపోలేనటువంటి తనాన్ని, నాన్నను మర్చిపోలేనటువంటి తనాన్ని, నాన్నను విస్మరించలేని తనాన్ని, నాన్నతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని, నాన్నతో తనకు మమేకమైనటువంటి జీవన విధానాన్ని ఆయన కవిత్వీకరించాడు. అందుకనే ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా భావోద్వేగంతో రెండు కళ్ళు రెండు చలమలవుతాయి అంటాడు. నాన్న పండిన వరికంకుల్లో చల్లగా ఉయ్యాలు ఊగుతున్నట్లు పనగోసి మోపుడు కడుతుంటే అలసి సొలసి అన్నమవడానికి ఆనందపడుతున్నట్లు ఉంది నాకు అంటాడు. బాగా పండిన వరిచేను మనకు గువ్వలిస్తుంది. అన్నం వండుకోవడానికి సిద్ధంగా పండింది పంట. బాగా నాన్న పండిన వరికంకుల్లో చూసుకున్నాడు. ఆ పండించినటువంటి ఆ వరికంకుల్లో తన తండ్రి గారిని దర్శించాడు కవి అని మురిసిపోతాడు. కల్లాములోని ధాన్యపు రాసుల్లో గింజలో కనబడేది నాన్నే నాకు అంటాడు. వరికంకుల్లోనే కాదు, దాన్ని కుప్పదోసి ఊడ్చి అన్ని చేసిన తర్వాత ఆ ధాన్యం కల్లాములో ప్రతి గింజలోనూ తండ్రిని దర్శిస్తాడు. అంటే ఆ తండ్రికి ఆ తనయునికి ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు కానీ ఆ ఉన్నటువంటి బంధం ఎంతటిదో మనం చూడాలి. ఈ మాటలు అంటూ ఊహిస్తాడు. అందుకే సాధారణ మనుషుల దృష్టి వేరు, కవుల దృష్టి వేరు అని ముందే చెప్పాను. కవులు తమ మనోనేత్రంతో చూస్తాడు. ఇక్కడ పేరూరు వారి నాన్నకు పండిన ప్రతి గింజలోనూ నాన్నగారు పడతాడు అనగలిగాడంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తండ్రి కొడుకుల రక్తబంధం ఎంత గొప్పదో మనం గ్రహించాలి. ఇప్పుడు నాన్న లేడు, నాన్న జ్ఞాపకాలు మాత్రం నన్ను నడిపిస్తున్నాయి. ఇప్పుడు నాన్న లేడు, ఆయన జ్ఞాపకాలు నన్ను నడిపిస్తున్నాయి. అందుకే కవితా శీర్షిక కనపడని దేవుడు అన్నాడు. అందుకే మనం ముందే వారి కవితా శీర్షికలు కూడా మాట్లాడతాయని కూడా చెప్పుకున్నాం. ఈ కవిత సంపుటిలో తల్లిదండ్రుల గురించి పైన చెప్పిన కనపడని దేవుడు, ప్రేమ గుర్తులు, ఎండిన పొలం, నాన్న అనే 4 కవితలు ఉన్నాయి. ఇవన్నీ చాలా చక్కటి కవిత్వం, స్మృతి కవితలు అంటారు. వీటిని స్మృతి కవితలుగా మనం పేరు తెచ్చుకోవచ్చు. చాలా పేరు తెస్తాయి పేరూరు వారికి. ప్రముఖ కవి కళారత్న శిఖామణి గారు కూడా వారి తల్లిదండ్రుల మీద, స్నేహితుల మీద చాలా ఎలిజీలు ఇచ్చారు. అన్ని కవిత్వాలు వేరు, స్మృతి కవిత్వం అన్నటువంటిది వేరు. ఆ స్మృతి కవిత్వం మన మనసుకు సంబంధించింది. ఇద్దరు వ్యక్తులు కాదు, ఇద్దరు శరీరాలు, 2 శరీరాలు కాదు, మనసుతో మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి, ఆ మనసు చెప్పేటటువంటి వేదన, నిజాయితీ ఉంటుంది ఆ కవిత్వంలో. ఆ మరులే అక్షరబద్ధమై ఈ కవిత్వ రూపంగా స్మృతి కవితలు వస్తాయి. వారు లేకపోయినా కవితల్లో సజీవంగా మన ముందు నడుస్తూ ఉంటారన్నటువంటిది సాహిత్యకారుల భావన. ఆ కోవలోనే ఈ స్మృతి కవితలు కూడా. చాలు వేస్తే చాలు, నా నోటి పుస్తకాల్లోని గీతలంతా అందంగా కనబడేవి అంటాడు. మనం గీతలు వేస్తాం, పెన్సిల్ తీసుకొని స్కేల్ తీసుకొని వేస్తాం, లేదా ప్రింటెడ్ రూల్డ్ నోట్స్ ఇస్తే తీసుకుంటే దాంట్లో చక్కగా ప్రింట్ అయ్యి వస్తాయి. ఎక్కడ కానీ అటు ఇటు ఉండవు. మునుపటి రైతులు
కొండ్ర వేస్తే సాలు వేస్తే చక్కగా స్కేల్ గీసినట్టే ఉంటుంది. అది వాళ్ళ నాన్న నైపుణ్యాన్ని, వ్యవసాయంలో వాళ్ళ తండ్రి గారి యొక్క నిక్కచ్చితనాన్ని, నిస్వార్థపు సేద్యాన్ని కవిత్వీకరించాడు కవి. ఆనాడు మనకి యంత్రాలు లేవు. లేని రోజుల్లో రైతు చేలు దున్నితే ఆ సాలు నోటు పుస్తకంలోని గీతల్లాగా కనపడేవి అనడంలో కవికి ఎంతటి సృజనశీలత ఉందో అర్థమవుతుంది. అప్పటి వ్యవసాయదారునికి చేసే పని పట్ల ఎంత శ్రద్ధ అంటే, అప్పటి రోజుల్లో మనుషులకి తను చేసే పని ఏదైనా కానీ ఆ పని పట్ల శ్రద్ధాశక్తులు ఉండేవి. ఆ శ్రద్ధతో ఏకాగ్రతతో పని శుద్ధిగా చేసినప్పుడు ఆ పని ఖచ్చితంగా మంచిగా విజయాన్ని సాధిస్తుంది. అలాగే అయితే ఇప్పుడు ఆ పొలం పండించడానికి నీటి ఆధారం లేకుండా కాలువలన్నీ కూర్చి భవంతులు అయ్యాయి అంటాడు. భవంతులు పుట్టుకొచ్చాయి. కాంతి లేని నాయన కళ్ళు సాక్షిగా, కాంతి లేని నాయన కళ్ళ సాక్షిగా ఎండిపోతున్న పొలాన్ని చూస్తూ కూలిపోతున్న ఇంటిళ్ళ వారికి కన్నీరే కూడవుతుంది. ఇందాక ఇంటిళ్ళ వారికి అంత కూడిపెట్టినటువంటి భూమాత ఈరోజు ఎండిపోయి, కమతాలన్నీ ఎండిపోయి ఇంటిళ్ళ వారికి కన్నీరే కూడుగా మిగిల్చింది అని కవిత ముగుస్తుంది. ఇక్కడ కూడా ఎండిన పొలం అనే నిర్ణయించడం చాలా అర్థవంతంగాను భావంగాను ఉంది, అర్థంగా ఉంది. ఈ కవి ఒక మంచి ప్రకృతి ప్రేమికుడుగా నిలుస్తాడు. ప్రాణమిత్రుడు అనే కవితలో ఉదయాన్నే వాకింగ్లో చెట్టుతోనే నా సంభాషణ, చెట్టే నా ఆత్మ బంధువు, నులకమంచం మీద మండుటెండకు సేద తీరి, చెట్టే నాకు మరో చల్లని తల్లి, విజ్ఞాన విచక్షణతో పాటు ప్రాణమిచ్చాను, చెట్టు నాకు ప్రాణమిత్రుడు. మనమంతా స్నేహితుల్లో ఆదివారము సాయంకాలము మామారా అటు పోయి ఏదైనా కాఫీ తాగుతాం, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకున్నటువంటి స్నేహితులతో మనం స్నేహం చేస్తాం. మన స్వార్థం లోపల పెట్టుకొని ఎదుటి మనిషిని ఎలా వాడుకోవాలో బాగా నేర్పరి తెంపరతనాన్ని తెలుసుకున్నటువంటి ఈనాటి నాగరికుడు ఎప్పుడూ ఎదుటివాడిని మోసగిస్తూ వాడిని వీడు మోసగించుకుంటూ బతుకుతున్నటువంటి ఈ దినాన చెట్టును ప్రేమించే మనిషిని మనం చూస్తున్నాం. చెట్టే నా ప్రాణ స్నేహితుడు అనగలిగినటువంటి మనిషిని మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకప్పటి చెట్టు కవి అనే పేరు వచ్చినటువంటి ఇస్మాయిల్ గారు గుర్తొస్తారు ఈ కవిత చదువుతూ ఉంటే. ఈ పదచిత్రాన్ని ఎక్కడ చేర్చితే అందగిస్తుందో తెలిసిన కవి మన పేరు. రైతన్న జీవితాన్ని దగా చేస్తున్న దళారీ వ్యవస్థ గురించి కూడా ఏరువాక అనే కవితలో ఎక్కడో పెడతారు. చెరువు నీళ్లు తన వాట తొలి దుక్కికి పంచుకొని బీడు పండగ చేస్తుంది. తల్లి ఒడిలో నిండుగా పండిన వరి కంకుల్ని కర్షకునికి కైమోర్పుడు చెప్పాయి. రైతు ఎరువాక పున్నమిలా సాగిన దళారీ దగాతో అమావాస్యగా మిగిలిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి. చెరువు నీళ్లు వాటాల ప్రకారం తన వంతు ప్రకారం తన యొక్క కమతంలోకి తన చెరువులోకి దుక్కితున్నాడు. బీడు అంతా ఉండింది, పండగ మారింది. ఆ పంటను చూసి పండగ చేసుకున్నటువంటి సందర్భంలో, చేసుకుందాం అన్నటువంటి కలగనేటటువంటి సందర్భంలో తల్లి ఒడిలో నిండుగా పండిన వరికంకుల్ని కర్షకునికి చేతులకి మొక్కుతున్నట్టుగా ఉన్నాయి. వరికంకులు ఊగినటువంటి. అయితే రైతు ఏరువాక పూర్తయి పున్నమిలా సాగుతుంది తన జీవితం అనుకునే సందర్భంలో దళారీ దగాతో పంటంతా కోసి ఇంటికి తెచ్చి బస్తాలు కొడితే దళారీ వాడు వచ్చి అమావాస్య వాడు ఎత్తుకుపోయాడు. ఈయన జీవితం వల్ల చీకటి అయింది. వెన్నెల వెలుగుతో పున్న వెలుగుతుంది అనుకున్నటువంటి జీవితం ఈ దళారీ మోసగాడి వల్ల మళ్ళీ యథాస్థంగా చీకటి రోజులే వచ్చాయి, అమావాస్య మిగిలింది అంటాడు. అంటే రైతుకు ఎలాంటి జీవితం వస్తుందో మన కళ్ళకు ప్రత్యక్షంగా చూపుతూ ఉన్నాడు. ఈ పదచిత్రాలన్నీ కూడా తన రైతై
బట్టి ఆ విధమైనటువంటి భావన మన ముందు చెప్పగలిగినాడు. రైతు తన పీరు పండించుకోవడానికి అరాకొర వచ్చే చెరువు నీళ్లతో పండించిన పంటను చూసి బతుకు వెన్నెల అవుతుంది అని ఆశపడితే దగా చేసిన దళారి వల్ల చీకటి పద్ధతులు మిగిలాయని రైతు ఘోషణ కవిత్వం బాగా తీరు బాగుంది. పేరూరు గారు ఎంత ఆశావాదో అనేది వారు రాసిన మరో కవిత ఆశావాది. ఆ కవితలో ఇలా అంటాడు: మొన్న తొలకరికి రకరకాల విత్తనాలు నాటాను, పాదు చేసి అన్నిటికీ నీళ్లు పెట్టి ఎరువేసి పెంచి పెద్ద చేశాను. అవి ఏం కావాలని ఆశపడుతున్నాడో చూడండి. ఔన్నత్యముగా పెరిగి ఔషధముగా మారి ఆయువును పెంచాలని మరి కొన్నింటిపై ఆశ నాది అంటాడు. ఈనాడు మనం అందరి జీవితాల్లోకి మన ప్రమేయం లేకుండానే, మన అనుమతి లేకుండానే ఎన్నో జబ్బులు మనకు తిష్ట వేసి కూర్చున్న రోజుల్లో మనం తినే ఆహారంలో మనం తెలియకుండానే కల్తీ, అన్నీ కల్తీ అయిన ఈ దినాన ఆయన కోరుకున్నది చూడండి. ఔన్నత్యముగా పెరగాలి ఆ పంట, ఔషధంగా మారాలి, ఆయువును పెంచాలి, మనిషి యొక్క ఆయువును పెంచాలి. ఇలాంటి కొన్ని ఆశావాదిగా ఆయన అంటూ సమాజానికి మేలు జరగాలని తాను నాటిన చెట్లు ఉన్నతంగా ఎదిగి ఔషధంగా ప్రజలకు ఉపయోగపడాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి కవి ప్రకృతి ప్రేమికుడుగా మరేమవుతాడు? తన ఆశల మీద నీళ్లు చల్లి పంట పొలంలో బాగా పరిచిన కలుపు మొక్కలు కొలిసినట్లు సమాజం అనే పొలంలో నాటుకుపోయిన కులం, మతం అనే కలుపు మొక్కల్ని వేరుగా పెకలించాలని ఆశపడుతున్న కవి ఆశావాదిగా మరి ఏమవుతాడు? వీరికి స్నేహమన్నా, స్నేహితులన్నా అపారమైన ప్రేమ, స్నేహితుల కోసం పరితపించేటటువంటి హృదయం వారిది. అది తన మైత్రివనం కవితలో ఇలా వ్యక్తపరుస్తున్నాడు. పుట్టింది ఎక్కడో పలకజేత పట్టినప్పుడు నాతో కొన్ని మొక్కలు, ఆ మొక్కలతోనే నేను. నాతో ఓ పూలవనం, ఆ పూలవనంతోనే నేను. కాలేజీ మెట్లెక్కినప్పుడు, బతుకు పాఠాలు వినేటప్పుడు నాతో ఉన్నది ఓ నదీ ప్రవాహం, ఆ నదీ ప్రవాహంలోనే నేను అనడం ఈ కవి స్నేహితులంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. ఈ పంక్తుల్లో కూడా చెట్లు, పూలవనం, నదులు ఇలా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో తాను మమేకమైపోవడం గమనిస్తే ఆ కవి హృదయం ఎంత ఉన్నతమైందో తెలుస్తుంది. ఇదే సంపుటిలో స్నేహం గురించి మరో కవిత కూడా స్నేహ పరిమళం అనే శీర్షికతో రాశారు. మానవ జీవితంలోని అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అవుతున్న వేళ స్నేహం గురించి, దాని పరిమళాన్ని గుహాలింపు గురించి అర్థవంతంగా చెప్పినటువంటి కవి పేరూరు గారు. పరుగు పందెం అనే పేరుతో ఇంకొక కవిత చూద్దాం. కాలచక్రాన్ని పరుగులు పెట్టిస్తే నా పనులు ఎన్ని ఉన్నాయని పెళ్లికి వచ్చిన అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టాలి, పీజీ డిగ్రీ చేత పట్టుకున్న కొడుక్కి ఒక ఉద్యోగం వెతికి పెట్టాలి, బీపీ షుగర్లు గిఫ్ట్గా ఇచ్చింది, యుద్ధంలో గాయపడ్డ సైనికుని నేను, నువ్వు తొందరపడి పొద్దుకోవద్దు అంటాడు. దిక్కు తరలేని మా కుటుంబాన్ని నడిసందరలో నావన చేయొద్దు అంటాడు. అంటే జీవితం ఒక పరుగు పందెము. దినభాస్కరుడు సమస్త ప్రపంచాన్ని పరుగులెట్టిస్తున్నాడు. నేను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి, తీర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి. నువ్వు ఇప్పుడిప్పుడే వెళ్ళిపోవద్దంటూ సూర్యుని వేడుకుంటున్నాడు. సగటు మనిషి పరివేదన ఈ కవి చక్కగా వర్ణించడం ఇలా. రాజకీయ, సామాజిక, ఆర్థిక, కర్షకుల ప్రకృతి ఇలా విభిన్నమైనటువంటి అంశాలను సృజించి కవితా సేద్యం చేసినటువంటి సేద్యగాడు మన పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు. వీరు మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉందని సూచన చేస్తూ స్మృతి కవితలన్నింటినీ ఒక పుస్తకంగా తీస్తే అది మంచిగా వెలుగులోకి వస్తుందని చెబుతూ కథకుడిగా చేయి తిరిగిన కవిగా మన ముందు నిలిచినటువంటి ఈ పేరూరు బాలసుబ్రహ్మణ్యం కవిత్వం హృదయ సంబంధి, ఆలోచన వ్యవస్థ బుద్ధికి సంబంధించింది అన్నటువంటి ఒక సూక్ష్మ విషయాన్ని గ్రహించుకొని కవిత్వాన్ని బుద్ధి శాసించలేదు, దాని సామ్రాజ్యమే వేరు. కవిత్వానికి కరుణ ముఖ్యం. కవిత్వం చేసే పని చదువుని మనసుల్లో దీపం వెలిగించడమే. దీనివల్ల అతను అవగాహన పరిధి విస్తరిస్తుంది. ఆ క్రమంలో కవి యొక్క దృష్టికోణం కూడా
ఎప్పటికప్పుడు మారుతూ పరిశీలనాత్మకంగా ముందుకు సాగుతుంది. పేరూరు గారు హృదయశుద్ధి గలవాడు కాబట్టి వారు రాసే ప్రతి అక్షరం హృదయం నుండి ఆవిష్కరించబడతాయని నమ్ముతూ అభినందిస్తున్నాను. ఈ కవి జీవితం లోతుల్ని మెల్లమెల్లగా అవగతం చేసుకుంటున్నారు. వీరు భవిష్యత్తులో మరింత సాహితీ సేద్యం చేస్తాడని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. కవి గారి జీవితానుభవాలు కవితల్లో ఎలా ప్రతిబింబించాయో మాకు విశదీకరించారు. నేను కూడా వారి ఆ సంకలనంలోని నాన్న కవితను మీరు కూడా ఒకసారి చదవండి. 47వ పేజీ చూడండి, బట్టి పడైనారు ఆల్రెడీ పుస్తకం. అంత జీవం ఉన్నటువంటి కవిత అది. తండ్రికి చక్కటి నిర్వచనం ఇచ్చినటువంటి కవిత అది. 47వ పేజీలో నాన్న ఉంటుంది. కాకపోతే నేను దానికి రైతు అని శీర్షిక పెట్టుంటే బాగున్నామో, ఇంకా కొంచెం పరిధి పెరుగుతుంది, నాన్నకి తగ్గించేయకుండా అని అనుకుంటున్నాను, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అలాగే 84వ పేజీలో వేట అని ఒక కవిత కూడా ఉంటుంది. చాలా చిన్న కవిత. పర్వాలేదు నాకు మీరు వదిలిపెట్టాలి కదా. అట్లా అన్ని ఉదాహరించుకోవచ్చు. మళ్ళీ మనం ప్రతి కవిత కూడా బాగా సాంద్రత కలిగి అల్పాక్షరాలతో అనూపమైనటువంటి అర్థాన్ని నింపగలిగినటువంటి ఒక మంచి బలం కలిగినటువంటి యువ కవి బాలసుబ్రహ్మణ్యం గారు. వారికి సమీక్ష నిర్వహించినటువంటి కిట్టన గారికి నేను జనని సంస్థ తరఫున వారు తీసుకున్నటువంటి శ్రమకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంకా ఉండాలి కొద్దిసేపు, అంత తొందరగా మీకు ఛాన్స్ రాదు, వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు బ్రహ్మోత్సవాలు సార్, గరుడ సేవ రక్షకు ఉంది. ఇచ్చిండ్రు ఆయనకి మీరు లాస్ట్లో పునాదిగా నిలిచి ఆ మీద స్థాపింతు అమల భాషా గృహంబు 1-2 అంకెలెల్లిక నేర్పి ఆ మీద తేలింతు గణిత శాస్త్రీయ జలది సుమతి పద్యాల కూరిమి నుంచి ఆ మీద పట్టింతు సత్కవిత్వ ప్రశస్తి వంకర గీతాలు వ్రాయించి ఆ మీద దాటింతు చిత్ర విద్యానగంబు వెన్నకి నైనా బాలుని చిన్న మనసు నేలిబడి చేయు నొక మహాబాలకుడవు బాలుని పురోభివృద్ధికి నీ పాఠవమున దాగిపున్న ఎన్నది ఓ ఉపాధ్యాయ పర్యాలను పిలిచి కొసరి గింజలేరుకొనుట నేర్పు ఈని ఈవకమున్నే మృగభామ పిల్లలకు వెనువెంట చెంగులు లెట్ట నేర్పు ముందు పుట్టిన తీవే పందిరికెగ బ్రాకి పసి తీవియకు వెంట బ్రాక నేర్పు నడువ నేర్పిన బిడ్డ బుడత తమ్మని ప్రేమ నడుగులో నడుగులేయగ నేర్పు ప్రకృతి స్వరంబు నీ గురుత్వంబునందు లీనమయ్యున్నదని నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరము సుమ్ము ప్రవంభోయి నీ నోటి వాక్యమునకు ఓ యుగ కవి గుర్రం జాషువా నా యుగ కవి నీకు ప్రణామములు. గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా మా కవితల పుస్తకాన్ని పరిచయం చేసిన జనని సంస్థ నిర్వాహకులకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. అలాగే కాలాతీతమైంది కాబట్టి నా మాటలు చెప్పడం అంటే అది సమయం కాదేమో, ఇది సమయం సందర్భం కాదు. అయితే ఒక్క మాట, నాకు నా కవితలకు కథలకు అంతా కూడా నా గురువులు మా అమ్మ నాన్న. నా ముడిసరికి అంతా కూడా వాళ్ళే. మా అమ్మ కష్టజీవి, ఎప్పుడు పొలంలోనే ఉండేవాడు. మా నాన్న నిత్యం పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు కూడా నా కవితల్లో కూడా ఎక్కడ అది ఏదో తెచ్చిపెట్టుకున్న తత్వం ఉండదు. మన కిట్టన గారు చెప్పినట్టు ఇది వాస్తవమో నాకేం తెలుసో అదే రాశాను. నిజానికి ఎంత బాగుంటాయని వాళ్ళు చెప్తే తప్ప. ఇది వరకు పుస్తకావిష్కరణ తిరుపతిలో జరిగింది. అక్కడ కూడా
పిసి వెంకటేశ్వర్లు గారు చాలా చక్కగా సమీక్షించారు. ఆ తర్వాత మరింత ఉదాహరణలతో డాక్టర్ నిమ్మలటి కిరణ్ గారు కూడా చాలా చక్కటి సమీక్ష చేశారు. సార్ అన్నట్టు ఇక్కడ మీరు ఒక్కొక్కరు ఒక 100 మందితో మాకు సమానం. మన తెలుగు ప్రాంతం ఇది, గతంలో మన తెలుగు రాజధాని ఇది చెన్నై అంటే. అలాంటిది ఇక్కడ జరుపుకోవడం కూడా నాకు నిజంగా ఆనందంగా ఉంది. అయితే ఈ సందర్భంగా నా కవితలు రాయడం అంటే చాలా వరకు నా కవిత వస్తుందంటే నేను మామూలుగా రాసేసిన తర్వాత ఒక్కసారి తొలి పాఠకుడుగా ఉండేది అంటే నేను అంకితం ఇచ్చిన శాఖం నాగరాజు గారు, ఆ తర్వాత డాక్టర్ నవలేటి కిట్టన్న గారు, తర్వాత అలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 10 మంది పేర్లు చెప్పొచ్చు. సందర్భం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అయితే నాకు ఇంకా సార్ ఏదైతే చెప్పలేక వదిలేశాడో వాటిని ఒక 2 కవితలు మాత్రం వినిపించే అవకాశం అధ్యక్షులు వారు ఇస్తారని మేడం గారిని కోరుతున్నాను. నాకు ఇప్పటికీ గుర్తు, బడిలో ఐసు పుల్ల కోసం పైసలు అడిగితే లేదన్న నాన్న, ఆయన ఢిల్లాక ముతక బనీలోంచి తీసిచ్చిన అమ్మతో నాన్న తగాదా. నాకు ఇప్పటికీ గుర్తు 10వ తరగతి తప్పిన నన్ను సేద్యానికి దింపాలన్న నాన్న, చదువు కొనసాగించాలన్న దీక్షతో అమ్మ, మాస్టారి ఆశీస్సులతో కాలేజీ మెట్లెక్కాను. నాకు ఇప్పటికీ గుర్తు, చదివైపోయి ఉద్యోగానికి వెళ్ళాక చిల్లి కూతుర్ని కట్టాలన్న నాన్న, తమ్ముడు కూతుర్నేనని అమ్మ, నా పెళ్లి కోసం అమ్మా నాన్న తగాదా. నాకు ఇప్పటికీ గుర్తు, మేనరికాలు మంచివి కావని మా ఊరు తెలుగు పంతులు ఇద్దరి ఆలోచన తుంచేశాడు, కొత్త కోడలు మా ఇల్లు చేరింది. నాకు ఇప్పటికీ గుర్తు మనవరాళ్లను పచ్చని గినాలపై చేయబట్టి నడత నేర్పించారు, పశు పక్షాదుల్ని ప్రేమించమన్నారు. నాకు ఇప్పటికీ గుర్తు, నా జన్మనిచ్చిన నా తల్లి, నాకు అన్నీ ఇచ్చిన నా తండ్రి సంసార సంద్రాన్ని ఈది నిశ్శబ్దంగా నిష్క్రమించారు, నా జీవితాల్లో వెలుగునింపారు. ఇంకొకరిని నారు పోసి నీరు పెట్టి ఆరుగాలం కష్టపడి ఫలసాయం చేతికొస్తే రైతన్నకు ఆనందం. దొడ్డి నిండా గొడ్డు గోద పాడిని పసిలిగా ఎంచి పేడను ఎరువుగా చేసి పచ్చని పంటలు చూస్తే కర్షకులకు సంతోషం. ఏ కారుకు ఆ కారు, అతివృష్టో అనావృష్టో గత తన్నుకెళ్ళినట్టు రైతు రోకాబాయ, ఋతుకాలం మారిపోయే. ఆదుకోని చట్టాలతో అరాకరా పథకాలతో నోరిప్పని పాలకులు, నగరం బాటలు పట్టిన వలస కూలీల దుఃఖం. దిక్కులేని రైతన్న వేడి చేత పట్టలేక తినను మెతికేలేక ఉరితాడుకు మెడంచే అమ్మ విపుల వెలకు. ధన్యవాదాలు. మీ అందరికీ మమ్మల్ని బాధించి మా బాధలను చూడాలనుకుంటున్న ముఖ్య అతిథి అనిల్ కుమార్ రెడ్డి గారి ప్రత్యేక కృతజ్ఞతలో 100 పుస్తకాలు అనుకోవడం సులభమే, ఆచరణ అసాధ్యం. 5 పోయి వద్దు నేను అస్థిని పోలేను కానీ కిటికీని కాదు, ఈ పొట్టి శ్రీరాముల హాల్ కోసం. కాకపోతే ధనం మూలం ఇదం జగత్. ఇప్పుడు ధనం కూడా పర్వాలేదు కానీ జనం రావడం 10 సార్లు 20 సార్లు వాట్సాప్ల ద్వారా నమస్కారాలు పెట్టి చేతులు నొప్పిగా ఉండదు, నోరు అలసిపోతుంది. అయినను చేయాల్సింది చేస్తాం కూడా. కాబట్టి వేదికను అలంకరించిన అనిల్ కుమార్ రెడ్డి గారికి, మా నిర్మలమ్మకి, సుదీర్ఘ సమీక్ష చేసిన నెమలి కురివి పాడింది నెమలేటి కిట్టన్న గారికి, మా భాస్కర్ నాయుడు గారి పెద్దలు, ఆయన కుమారుడు చెన్నై వాసి అనుకుంటున్న దశలో మా జనరల్ ఉపాధ్యక్షుడిగా నియమించుకుంటాం. కానీ వారు తిరుపతిలో వెంకయ్య పక్కన కూర్చొని మమ్మల్ని మర్చిపోతున్నారు. ఉన్నారంటప్ప చర్చించి సభాముఖంగా చెప్పండి. ఉన్నారంట. అప్పుడు మా ఉపాధ్యక్షులుగానే ఉంటారు. వారికి క్రితంసారి ఈ పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఆహుతునిగా వచ్చి ఈరోజు ఆహుతి అయ్యారు.
వారికి 26న ఇక్కడ అనేక కార్యక్రమాలతో తలమునకలై ఆ రోజు ప్రయాణమై 27 ఉదయం కార్యక్రమాన్ని ముగించుకొని 27 జనశతాబ్దిలో వచ్చి 28 ఉదయాన కార్యక్రమానికి హాజరైన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తిరుపతి నుంచి వచ్చిన వారికి ధన్యవాదాలు. కానీ అంతకంటే ముఖ్యమైనది మనకి ఒక్కడు తిరుగుతూ ఇన్ని పాటలు పడి అగచాట్లు పడి వచ్చినందుకయ్యా నిజంగా సభాముఖంగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా ఆహ్వానించిన వారు సభా వేదికపై లేకపోతే ఆహ్వానితులైన మాకు చాలా నిరాశ నిస్పృహ. మా ముఖ్య అతిథి ఇదిగో అదుగో అంటున్నారు, మీరు కానివ్వండి అన్నారు. ఎందుకో మనసు తటపటాయిస్తుంది. ఆయన లేకుండా ప్రారంభించడం పద్ధతి కాదు, పద్ధతిని అనుసరించాలనే పద్ధతి గల వాళ్ళం కాబట్టి పద్ధతి ప్రకారం పోవాలని పద్ధతిగా ఆలోచిస్తే సరిగ్గా సమయానికి వచ్చిన ధన్యజీవి అనిల్ కుమార్ రెడ్డి కాదు. ఆలస్యాన్ని గుర్తించి ప్రజలు కూడా ఆలస్యంగా వచ్చారు కాబట్టి మీరు ఎదురు ఆరోపణలు చేయకూడదు. వారికి మాకు ఇంత ఆనందదాయకంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేందుకు సహకరించిన తెర వెనుక మా తల్లి జననికి నిర్మలమ్మ గారికి, రేపు పొద్దున మీరు మాట్లాడిన మాటలు రాలేని వారికి అందించే మంచి ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోయే పత్రికా విలేకరులకి, మా చెన్నైలో మాకు సాహిత్య పితామహుడు ఎల్బి శంకర్రావు గారు, కాసల నాగభూషణం గారు జాషువా గురించి మాట్లాడమంటే వీళ్ళందరూ రేపు పొద్దున మాట్లాడాల్సి వస్తుంది. అంత చక్కగా సంక్షిప్తంగా సవివరంగా, సంక్షిప్తంతో కూడిన సవివరమే. నిజంగా మేము ఎన్నో ఏళ్లుగా వింటున్నాం. కాకపోతే తిరుపతి వాస్తవ్యులు కొంత వారి పరిచయం ఇక్కడ ఉంటుంది, మనము కొంత తెలుస్తుంది ఇతరులకు అన్న భావంతో వారిని కూడా ఆహ్వానించాం. అందువల్ల వచ్చిన తిరుపతి ఏడుకొండల వాడు మిమ్మల్ని పంపించారు. ఏడుకొండలు ఏంటే అయ్యా ఏడుకొండలు ఆయన నడిపించుకొని వచ్చారంట. పేరు ఏడుకొండలే, ఆయన అక్కడ ఉండి ఆయన ఏడుకొండలే. చాలా సంతోషం. సారథి రిజర్వ్ బ్యాంక్ నుండి వచ్చారు మాధవరావు, అయ్యా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నా ఉద్యోగం చేసిన బ్యాంక్ ఉద్యోగి మాల్కొండయ్య గారికి, ఇక మన జాషువా పద్యాలని ప్రత్యేకంగా ఆలపించి కిడాపి లక్ష్మీకాంత్ గారి కంటే వాళ్ళ నాన్న వీర రాఘవాచార్యులు గారు నాకు చాలా ప్రేమైన వారు. ఈయన ఈ వయసులో కూడా తలపడుతూ ఉంటే ఆయన ఆ వయసులోనే గెంతారు. అంతటి చక్కటి రచయిత. వారిని జ్ఞాపకం చేసినందుకు, వారి ద్వారా జాషువా పద్యాలు జ్ఞాపకం చేసినందుకు చాలా ధన్యవాదాలు మీకు. ఇంకెవరినైనా మరి అబ్బాయి పొదిలి నాగరత్నం గారికి, మన నాగమణి నాన్నగారికి, వాళ్ళ అమ్మాయికి ప్రార్థనా గీతాన్ని మర్చిపోయాక ఆఖరులు అంత చారు వేస్తారు కదా. అందువల్ల ఈ తెలుగు తల్లి పాటకి రాసిన రచయితకి సంబంధికులు ఇక్కడ ఉన్నారు. ఇది నిజంగా మాకు చాలా ఆనందదాయకం. వారి శత జయంతి సంచికను మేము ప్రచురించినప్పుడు వీరు మనవ గంగాధర ప్రసాద్ గారు ఈ విషయాన్ని చెప్పారు. మా నాన్నగారు వారు మంచి స్నేహితులు, మా ఇంట్లోనే కొంతకాలం కాపురం ఉన్నారన్న మాట కూడా ఆ రోజే తెలిసింది. ఒక సాహితీ పెద్ద ఆయన సుందరాచార్య గారి జయంతిని చేస్తున్నాము, మీరు కూడా సాహిత్యాభిలాషి కదా, సాహిత్యాభిలాషిగా వస్తే మంచిది కదా, తద్వారా తెలుగు భాష తద్వారా ఒకరికొకరి కలిమిడి ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మాట్లాడితే ఒక మాట అన్నాడు, ఆ తాగుబోతోడికి మీరు ఎందుకు చేసేదన్న. వాడు తాగుబోతోడైతేనేమి, వాడైతే వీడైతేనే, ఏ ప్రాంతం అయితేనే, సమాజానికి అతను ఏం చేశాడన్న దానికే ఈరోజు ఈ జాషువా చేయడం.
రేపు మేము ఇంకా సమయము సందర్భము కలిస్తే రైతు దగ్గర రైతు బాంధవుడు కవి కోకిల దూరి వారి చేస్తున్నాం. ఆయన రెడ్డి, ఈయన మాల, ఆయన మాదిగ, ఆయన బ్రాహ్మణుడు. ఎందుకు పోయేటప్పుడు ఏమి అంటారా? వచ్చేది ఒక్కటే, మంచిగా తిరుగుదాం, మంచిగా ఉందాం, మంచిగా తిని బయలుదేరదాం. నమస్తే.